అన్నారు. మీ అబ్బాయి ఎక్కడికి పరారయ్యాడు, చివరిసారిగా ఆయన మీరు ఎప్పుడు కలిశారు, మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, రాష్ట్ర జగనాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అభియోగాలు ఎదుర్కొన్న రాజకేశ్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిపై సిట్ అధికారులు ఇలా ప్రశ్నల వర్షం కురిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, రేపు పొద్దున భవిష్యత్తులో మళ్ళీ పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళని కూడా కుటుంబ సభ్యులను పిలిచి విచారించడం ప్రారంభిస్తుంది. అట్లా పిలిచి విచారించడానికి ఒప్పుకోవచ్చా అన్నటువంటిదే ఇప్పుడు అసలు అంశం. కుంభకోణానికి సంబంధించి అసలు చేయాల్సింది కాకుండా కథలుగా మారుస్తున్నటువంటి నేపథ్యం. లేకపోతే సాక్షి మద్యం మాఫియా మూల విరాట్ బాబే నాడు బరితెగింపు నేడు దందా కొనసాగింపు 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ, ఖజానా గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లను మించిన అక్రమాలు, తమ పార్టీకి చెందిన సన్నిహితులు డిస్టిలరీలకు అనుమతి, 5 డిస్టిలరీ నుంచి 50% పైగా మద్యం కొనుగోళ్లు, పవర్ స్టార్ లెజెండ్ అంటూ ఊరు పేరు లేని బ్రాండ్ని తెచ్చింది చంద్రబాబు. దీనికి తోడుగా ఊరూరా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏరులై పారించారు. ఎంఆర్పి స్టార్ ఇతని పెంపు, సిండికేట్ దందా 20,000 కోట్లు, చీకటి జీవులతో ఎగవేసిన పన్ను ఏటా 1,300 కోట్లకు పైనే. గతంలోనే సిఐడి దర్యాప్తులోని పచ్చముఠ దందా బట్టబయలు, భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ఇప్పుడు హడావిడి, సిట్ వేసి వీరంగం తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం. 5 ఏళ్ల పాలనలో మద్యం విధానంపై వినూత్న సంస్కరణ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. దశలవారీ మద్య నియంత్రణ విధానం పారదర్శకంగా అమలు, ప్రైవేట్ దుకాణాలు రద్దు చేసి సిండికేట్కి చరమగీతం. అందుకే టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో గణనీయంగా తగ్గిన అమ్మకాలు తగ్గితే డిస్టిలరీ కమిషన్లు ఇస్తాయా? అయినా కుట్రపూరితంగా అక్రమ కేసు నమోదు, టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు, అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి ప్రభుత్వం కుతంత్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విశేషం వల్ల ఏంటంటే, మరి ఎందుకు ఆ రోజున కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు? వాళ్ళ దగ్గర వీళ్ళ వాటా వీళ్ళు తీసుకున్నారు. అది ఇక్కడ వచ్చినటువంటి గొడవ. లేకపోతే తొడగొట్టి తోక ముడిచారు, సవాల్ విసిరి పరారు, గోశాలకు రావాలంటూ సవాల్ చేసి పోలీసులతో అడ్డుకున్న కూటమి నేతలు. తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా, బొమ్మన్ నివాసం చుట్టూ పోలీసులు, వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం, గోశాలకు వెళ్లకుండా ఆంక్షలు, రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన బొమ్మన ఎంపీ గురుమూర్తి నారాయణస్వామి. కూటమి నేతలు మాత్రం గోశాలకు అనుమతించి గేటు బయట పోలీసులు పహారా. గోశాలకు చేరుకున్న ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు జవాబు చెప్పలేక నీళ్లు నమిలిన టీడీపీ నేతలు. ఛాలెంజ్ విసిరి మొహం చాటేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. బొమ్మనపై కేసు నమోదు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 191 గోలు మరణించాయని వెల్లడించిన టీటీడీ గోశాల మేనేజర్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అసెంబ్లీ ఎల్ఎన్టీకే హైకోర్టు ఎన్సీసీకి 2 టెండర్లను